యాక్చువల్లీ అది గ్రూప్ అండి. అతనికి మాత్రం ఒక పేరు పెట్టాను నేను, గ్రూప్లో డూప్ అని. గ్రూప్లో డూపా? ఆ టీంలో ఒక డూప్ అండి అతను. రెండోది రానా అండి. రెండోది రానా. ఎలా ఉంది కరెక్ట్గా ఫెస్టివల్ గారు? రవి గారు ఓకే నేను ఆల్రెడీ వర్క్ చేశాను. సో నాట్ ద స్వీట్ పర్సన్. ఓకే ఓకే డన్. చూద్దాం రానా ఉన్నాం కదా, కానీ నెక్స్ట్ ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ చెప్పరు రవి గారు చెప్పరు. ఇక్కడ ఫోటో ఫ్రెండ్ అలాంటివి లేవు. బాగా నేను మీకు ఒక క్లూ ఇస్తాను. వెరీ బిగ్ ప్లాన్ చేస్తారు. తెలుసా? తెలియదు. ఓకే సో ఎక్స్పెక్టేషన్ లో మూవీకి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చిన. సో అప్పుడు నాకు క్యారెక్టర్ ఉండేది. నేను ఇంకా యూజ్ చేస్తాను. ఏంటి బాగుంటుందో సెట్ ఉంది, ఇల్లు అదంతా షూట్ చేస్తున్నా. అక్కడ ఎక్కడ ఉందో తెలియదు నాకు, ఎవరు ఒక సీనియర్ యాక్టర్ కి క్యారెక్టర్ ఇచ్చిన అనమాట. వాళ్ళ అసిస్టెంట్ అంటే కెన్ యూ జస్ట్ యూజ్ యువర్ వాష్రూమ్ ఇట్లా పోవచ్చా ఒక 5 minutes కానీ అంటే నో అక్కడ పోయి అడిగి ఏదన్నా ఒకటే గోల్ ఉంటుంది ఎప్పుడు, మా డైరెక్టర్ని నా పర్ఫార్మెన్స్తో హ్యాపీ చేయాలి, ఒక స్మైల్ తీసుకురావాలి ఫేస్లో అని. ఐ హోప్ నేను ఆ స్మైలింగ్ ఫేస్లో తెచ్చే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ చేసే ఉంటాను అనుకుంటున్నాను. ఎప్పుడైనా మిమ్మల్ని సతాయించుకుంటే ఐఎమ్ సో సారీ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. Prasad sir and Paki sir, thank you very much for giving this opportunity to work for this cinema. Chala pleasant ga, beautiful ga, comfortable ga ayipindi shoot anta, oka positive energy unde set lo anta. Thank you for this opportunity. Vijay sir, our DOP sir, thank you for doing this project. Prati frame lo manchiga ఒక రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసి అమేజింగ్ విజువల్స్ని మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ, లిరిసిస్ట్కి మాకు జాకి సెట్ అయ్యే అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సిద్ధు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ కోస్టార్. మీ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది. You inspire me a lot. Your talent, your knowledge, your thinking towards cinema. Every time cinema na untundi. Everything you do, అందులో ఏదో ఒక ఇన్స్పిరేషన్ నాకు వస్తుంది. And it's a very beautiful feeling. మీరు సెట్లోకి వచ్చేటప్పుడు the energy that you spread, the energy that you get with you is very beautiful. Thank you so much for being an inspiration for me throughout this journey. You are a super crazy actor. Thank you so much for being here. నాకున్న ఈ జర్నీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్నో డిఫరెంట్ సినిమాలకు మనం పనిచేస్తున్నాను, ఎంతోమంది డిఫరెంట్ పీపుల్తో మనం పనిచేస్తూ ఉన్నాను. ఓకే సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ డైరెక్టర్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్గా ఏంటంటే ఈ 3 daysలో క్యారెక్టర్ ఉంటుంది సార్, రూమ్ ఎలా మార్చుకోవాలి సార్ అని చెప్పి ఆ టైప్లో నేను నా సినిమా అయినా కూడా సరే ఫంక్షన్ రాకుండా వెళ్ళిపోవడానికి ఏదైనా ఛాన్స్ ఉందా, నేను రాకుండా వదలడానికి ఏదైనా వదిలేస్తారా అన్నట్టు ఉంటాను. బాబీ గారికి ఫోన్ చేసి నేను తప్పకుండా రావాలి, మీరే డైరెక్టర్ అని. సరే ఓకే, ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాలన్న ఒక ఉత్సాహం ఎందుకో వచ్చింది నాకు. సో అందువల్ల ఏంటంటే మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మా టీంలో యంగెస్ట్ పర్సన్ ఆయన. నిన్నే చెన్నై ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను, ఆయన ఒక సూట్కేస్ ఇలా పట్టుకుని ఇలా లాక్కుని వెళ్తున్నాడు. వెళ్ళి ఇయర్ ఫోన్ పెట్టుకుని కార్ కోసం వెయిట్ చేస్తుంటే డాన్స్ ఆడుతూ ఉన్నారు. ఆయన వెళ్ళే అమ్మాయిలు వచ్చే అమ్మాయిలు అందరూ చూస్తూ ఉన్నారు. సార్ డాన్స్ ఆడుతున్నారు సార్ అంటే అది ఆయనలో ఉన్న ఏముంటుంది. సో ఎప్పటికీ ఆయన పక్కన ఉంటే ఒక ఎనర్జీ వస్తుంది. ఆ టెక్నీషియన్స్ కెమెరామెన్ విజయ్ చక్రవర్తి తెలుసు, బొమ్మలు పరుగులు చేశాడు, నా క్లోజ్ మిత్రుడు. సో అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ సినిమాలో కలిసి పనిచేస్తున్నాం. వండర్ఫుల్ విజువల్స్. సో ఆయన వర్క్ ఎక్స్ట్రాడనరీగా వచ్చింది ఈ సినిమాలో. కూడా ఎలా చూస్తాడు అంటాడు, కానీ ఆ సినిమా ఎడిటింగ్ ఫైనల్లో కూర్చున్నప్పుడు ఒక విశ్వరూపం చూపించాడు. అసలు ఆ
అసలు ఇది నా సినిమా నేనే ఆశ్చర్యపోయే రేంజ్కి అసలు ఎక్స్ట్రానరీగా కట్ చేసి ఒక సినిమా లెంత్ కానీ ఆ పేస్ కానీ కథని మిస్ అవ్వకుండా అసలు చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమా సక్సెస్ అయితే ఇవ్వాలే చెప్తున్నా, నవీన్కి ఒక బిగ్గెస్ట్ పార్ట్ ఉంది. థ్యాంక్ యూ నవీన్. అండ్ ఆయన సపోర్ట్ ఏంటంటే వండర్ఫుల్ సపోర్ట్. సో అగైన్ ఏంటంటే వాళ్ళందరితో కలిసి వర్క్ చేయడం అన్నది చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ ఆ పాటలో నరుడా అన్న సాంగ్ అచ్చు చేశాడు. ఆ ఎనర్జీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చాలా వండర్ఫుల్గా ఉంది. థియేటర్లో స్క్రీన్లో ఇంకా చాలా బాగుంటుంది. అండ్ శామ్ సిఎస్ రీ రికార్డింగ్ ఎక్స్ట్రానరీగా ఉంది. నిన్నే ఫినిష్ చేసి వచ్చాను, మొత్తం అన్ని చూసి కాపీ వండర్ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు. అండ్ సురేష్ బొగ్లీ అయిపోయింది, నేను కాపీ ఫైనల్ చెకింగ్. సో శామ్ సిఎస్ థ్యాంక్ యూ. అండ్ సురేష్ బొగ్లీ కూడా సో వండర్ఫుల్ సాంగ్ చేశాడు. అండ్ వైది అడిషనల్ ఆర్ఆర్ వండర్ఫుల్గా చేశాడు. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మన గురించి లాస్ట్లో మాట్లాడదాం. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా సిద్ధు, మధ్యకాలంలో చూడలేదు కానీ ఒక స్పార్క్ ఎప్పుడో చూసాను. ఇవాళ ఏంటంటే అది ఒక వైల్డ్ ఫైర్ లాగా ఉంది. అది థియేటర్లోకి వెళ్తాడు, ఏదో కరెక్షన్ అంటో వేరే ఆర్టిస్టులు కూడా డబ్బింగ్ చెప్పేస్తారు. అది నిజాలు ఇది ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళకి నేను చూస్తే మొత్తం సిద్ధు వయసే ఉంటుంది. అరే ఈ టీం వాళ్ళందరికీ సిద్ధు వయసు, వీళ్ళకి సిద్ధు వయసు, వైష్ణవి కూడా సిద్ధు వయసు. సిద్ధు నీ క్యారెక్టర్ మాత్రం నువ్వు చెప్తే చాలు అంటే డబ్బింగ్ థియేటర్ని అలా నింపేస్తాడు అలా. సో అది ప్యాషన్ అంటే. సో వైష్ణవి ప్రతి ప్రెస్ మీట్ లో ద ఫిల్మ్ ఈస్ అబౌట్ అని స్టార్ట్ చేస్తుంది. నాకు భయం ఇస్తుంది, నువ్వు చెప్పకు ఫిల్మ్ ఈస్ అబౌట్ అన్నవాడు ఒక రైటర్ డైరెక్టరే మాట్లాడాలి, నువ్వు చెప్పకు అంటే ద ఫిల్మ్ ఈస్ అబౌట్ అని అంటేనే నాకు గుండె జాగ్రత్త. సుమా గారు ఎప్పుడు ఏంటంటే ఇంత మాట్లాడలేదు నేను, అందరి గురించి చెప్తాను, ఏదో గుర్తున్నవి చెప్పేసి వెళ్ళిపోతుంటాను. నేను వెనక్కి వెళ్ళి అందరికీ సారీ చెప్తుంటా. అది ఎందుకు లేని చెప్పి ఇప్పుడు గుర్తుపెట్టుకుని అందరికి చెప్పేశాను. అలాగే మీకు కూడా ప్రచారం మిమ్మల్ని మర్చిపోతాను. అండ్ అనదర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఇది. ఓకే, సో మీ స్పాంటేనిటీకి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. అండ్ వంశీ గారు స్టైల్ ఆఫ్ ఎనర్జీ తెస్తారు కదా ప్రతి మీటింగ్ లో, దానికి నేను ఫ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అంటే ఒక బీజేపీలు అనే మూవీలో కేవలం సక్సెస్ ని కాదు, బట్ మన జీవితంలో అలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ ని మనకు చెప్తారు. వీళ్ళు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు. హ్యాట్స్ ఆఫ్ టు సిద్ధు. ఎవరనుకున్నా నేను నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ ట్యాంబల్ కానీ అడుగు బీజేపీ ఇవ్వడని మన నిమజ్జనానికి టీచర్ కొడితే నీళ్ళ మునిగిన బయటకు వచ్చి చెప్తారు పిల్లలు వచ్చే సంవత్సరం కూడా నేను కదా అని అట్లుంటది మనతో. నెక్స్ట్ వైష్ణవి. ఇందాక తను ఏవి చూసినప్పుడు ఆల్మోస్ట్ నాకే జుట్టు నుంచి చేతులు లేదు నాకు. పేరు సినిమా చూసిన వెంటనే వీ వర్ వెరీ క్లియర్ దట్ వైష్ణవి ఏ జాక్లో హీరోయిన్ అని. అండ్ ఇందాక వైష్ణవి ఏవి చూస్తుంటే తను అజో చాలాసార్లు యూట్యూబ్ నుంచి వచ్చింది, అమ్మాయి ఏం చేస్తుంది ఏం చేయగలుగుతుందని చాలా మంది అన్నారు. తను ఏదో మెన్షన్ చేసింది. వైష్ణవి నీకు ఎంత టాలెంట్ ఉంది, నువ్వు ఏ లెవెల్కి వెళ్ళగలుగుతావు, నీ డెడికేషన్ ఏంటి అనేది నీ కంట్లో ఉన్న పుట్టుమచ్చ లాంటి వైష్ణవి. అద్దంలో చూసినప్పుడు మాత్రమే నీకు అనిపిస్తుంది, బట్ మాకు నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. ఆర్టిస్ట్ ఐ థింక్ యూర్ వెరీ 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 బ్యూటిఫుల్. చీరలు కట్టినప్పుడు చాలా మంది ఉంటాము.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అ గ్రేట్ కో స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు భాస్కర్ గారు రిలేషన్షిప్ ఆరెంజ్ మేము కలిసి చేసాం, కానీ ఇప్పుడు నేను ఆయనతో అంత టైం స్పెండ్ చేసే అవకాశం నాకు దొరకలేదు. 2-3 సార్లు తిట్టారు కూడా ఆరెంజ్ చేస్తున్నప్పుడు నన్ను ఆయన. అందుకే ఆ టీం ఏంటనేది కూడా ఇక్కడ స్టేజ్లో చెప్పేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన వాళ్ళందరికీ ఎవరైనా మిస్ చేసుకుని ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మై స్టైలింగ్ టీమ్, లంక, మాన్విత, వైష్ణవి స్టైలింగ్ టీమ్, దామిని అండ్ శ్రీముఖి, ఎవ్రీవన్ ఎల్స్ చాలా మంది పనిచేశారు మా సినిమాలో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్సో అది ఎప్పుడు ఎవరో మర్చిపోయాను, మా డిఓపి విజయ్ చక్రవర్తి గారు ఒక చాలా పెద్ద హీరోని చూపించినట్టు చూపించారు ఈ సినిమాలో.